హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ ఆల్ వన్ తెలుగు ఛానల్. ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్పేస్. ఫౌండర్స్, ఈ యొక్క వీడియోలో రాత్రి జరిగిన క్రిస్ సార్ అలాగే మాటీ సార్తో పాటు ఒక స్పెషల్ గెస్ట్ కూడా రావడం జరిగింది. ఆయనతో మాట్లాడిన విషయాలు అలాగే క్రిస్ సార్ మాటీ సార్ మనకి ఏం చెప్పారు, వీటి గురించి అయితే మనం కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏంటంటే మన మాటీ సార్ చెప్పిన విషయం, కొంతమంది వ్యక్తులు అంటే ఎవరైతే యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారో వాళ్ళు వారి యొక్క తంబ్లర్స్లో మా యొక్క ఇన్ఫర్మేషన్ పెట్టే ముందు, అంటే మాటీ సార్ కానివ్వండి, క్రిస్ సార్ కానివ్వండి, రెడ్ సార్ కానివ్వండి, ఎవరిదైనా సరే ఇన్ఫర్మేషన్ పెట్టే ముందు థంబ్నెయిల్ అంటే మనకి యూట్యూబ్లో మీరు నేనేం పెడుతున్నాను అనేది మీకు థంబ్నెయిల్ వస్తుందిగా. నేనైతే పర్టికులర్గా ఏ రోజు డేట్ ఆ రోజు స్పెషల్గా పెడతాను అనమాట. ఆ రకంగా కొంతమంది థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి యూట్యూబ్లో పెడతారు. ఎందుకంటే అట్రాక్ట్ అవ్వడానికి, మనం ఎప్పుడైనా సరే వీడియో చూడడానికి ఎప్పుడు అట్రాక్షన్ వస్తుంది, ఆ థంబ్నెయిల్ చూసి అట్రాక్షన్ వస్తుంది. నా థంబ్నెయిల్ ఎప్పుడు ఒకేలాగా ఉంటాయి, ఎందుకంటే నేను హైప్ చేయడానికి అట్రాక్ట్ చేయడానికి చేయను. బట్ కొంతమంది ఏం చేస్తున్నారంటే వీళ్ళ యొక్క పేర్లు, అంటే ఎల్సీ మెంబర్స్ యొక్క పేర్లు వాడి థంబ్నెయిల్ కొంచెం బ్యూటిఫుల్గా వాళ్ళు చెప్పని విషయాలు ఇక్కడ చెప్పినట్టు, పలానా 7 రోజులు అన్నారు, పలానా 3 రోజులు అన్నారు, పలానా వారం అన్నారు అన్నట్టుగా థంబ్నెయిల్లో కొంచెం డిఫరెంట్గా వాళ్ళు యాడ్ చేసి థంబ్నెయిల్ క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఇలా థంబ్నెయిల్ క్రియేట్ చేయడం వల్ల బ్యాడ్ నేమ్ ఎవరికి, ఒక పక్క మన ఎల్సీ మెంబర్స్కి వస్తుంది, ఇంకో పక్క నుంచి కంపెనీకి కూడా బ్యాడ్ నేమ్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ మాటీ సార్ చెప్పినప్పుడు క్రిస్ సార్ కూడా ఏమన్నారంటే, ఖచ్చితంగా చాలామంది థంబ్నెయిల్స్ నేను చూశాను చాలా రాంగ్గా పెడుతున్నారు. దయచేసి థంబ్నెయిల్స్ అనేవి మేము ఏదైతే చెప్తున్నామో దాన్ని మాత్రమే పెట్టండి, దాన్ని మీరు ఎక్కువగా యాడ్ చేసి దయచేసి పెట్టద్దు, దానివల్ల ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా ఇక్కడ మనకి క్రిస్ సార్ చెప్పారన్నమాట. కాబట్టి ఎవరైనా సరే మన యూట్యూబర్స్ నా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా థంబ్నెయిల్ సింపుల్గా పెట్టండి. క్రిస్ సార్ యొక్క ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అని పెడుతున్నారు ప్రతిసారి, అప్డేట్స్ అని పెట్టకూడదండి. అఫీషియల్గా వస్తేనే అప్డేట్స్, జస్ట్ వాళ్ళకి తెలిసినవి వాళ్ళు చెప్పినంత చెప్తున్నారు, దాన్ని మనం ఇన్ఫర్మేషనే పెట్టాలి. అప్డేట్స్ అని, టుడే అప్డేట్స్ అని, వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనే పదం వాడడమే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కరెక్ట్ కాదు. ఓకేనా? ఇక్కడ థంబ్నెయిల్స్ పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించుకుని హైప్ క్రియేషన్ లేకుండా సింపుల్ థంబ్నెయిల్స్ అనేది పెట్టండి. ఈ మాత్రం వాళ్ళిద్దరూ కూడా కోరుకుంటున్నారు, అది మీకు క్లారిటీ ఇస్తున్నారు. ఓకే, నెంబర్ 1 పాయింట్ ఇది. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, కొంతమంది వ్యక్తులు వారికి ఉన్న సొంత ఒపీనియన్ని, అంటే వారికి తెలిసిన విషయాన్ని, వారికి ఉన్న సొంత ఒపీనియన్ని వాళ్ళైతే చెప్తూ ఉంటారు. దానివల్ల చాలా ఇబ్బందులు అనేవి వస్తున్నాయి. కొంతమంది ఏమంటారంటే, 1 గంటలో కమిషన్లు వస్తున్నాయి అని నేను అనుకుంటున్నాను, మరియు మనమందరం దానిపైన దూకాలి. అంటే ఈజీగా మనం చెప్పాలంటే గంటలో కమిషన్లు వస్తాయి, అరగంటలో కమిషన్లు వస్తాయి, ఒక రోజులో కమిషన్లు వస్తాయి. కొంతమంది వారి యొక్క సొంత ఒపీనియన్లు, ఇక్కడ చూసారు నేను మొత్తం అంతా క్లియర్గా అయితే ఫొటోస్ పెట్టా, నేను చెప్పింది కాదు, ఇక్కడ క్రిస్ సార్ చెప్పింది అనమాట. వారి యొక్క సొంత ఒపీనియన్లు వాళ్ళు ఇష్టం వచ్చిన టైము, ఇష్టం వచ్చిన డేటు, ఇష్టం వచ్చిన నిమిషాలు కూడా అయితే యాడ్ చేసి చెప్తున్నారు అనమాట. అరగంటలో వస్తాయి, గంటలో వస్తాయి, రోజులో వస్తాయని. దాని మీద మనం జంప్ చేయడానికి రెడీగా ఉండాలంటే, దేనిపైన దూకడానికి రెడీగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలన్నట్టుగా అన్నారని చెప్పి వాళ్ళు నవ్వుకుంటున్నారండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలని ఎల్సీ మెంబర్స్ మనం చేస్తున్న ఈ యొక్క చిన్నపిల్లల చేష్టలు, అంటే డేట్లు టేయాలు సొంతంగా చెప్పడం, ఇవన్నీ చేయడం చూసి వాళ్ళు నవ్వుకుంటున్నారు. చూశారు కదా, క్రిస్ సార్ నవ్వుతున్నాడు అనమాట చెప్పినప్పుడు. అంటే వాళ్ళకి అంత అనిపిస్తుంది, వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళు ఏది పడితే చెప్తున్నారని చెప్పి బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. దయచేసి ఇప్పటికైనా సరే డేట్లు టేయాలు తెలియకపోతే చెప్పొద్దండి. డేట్లు టేయాలు చెప్పేటప్పుడు మాత్రం 1-2 సార్లు ఆలోచించండి. సబ్జెక్ట్ చెప్పడం ప్రాబ్లం కాదు, డేట్లు టేయాలు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఓకేనా? ఇది ఒకటి క్లియర్. ఇంకా నెంబర్ 3 పాయింట్ ఏంటంటే, ఇక్కడ రెడ్ గారు, క్రిస్ గారు, మాటీ గారు సెప్టెంబర్లో కమిషన్లు వస్తున్నాయని అన్నారు అని చెప్పి కూడా కొంతమంది స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పి క్రిస్ సార్ చెప్పారన్నమాట. ఇక్కడ లాస్ట్లో ఏం పెట్టారో మేము ఎప్పుడు కూడా అలా అనలేదు, ఇది కూడా మీకు క్లియర్. సెప్టెంబర్ నెలలో కమిషన్లు వస్తాయని చెప్పి కొంతమంది అంటున్నారు, అది కూడా మేము ఎక్కడా కూడా చెప్పలేదు, మీ ఎల్సీ మెంబర్స్లో ఎవరు కూడా ఆ విషయాన్ని చెప్పలేదని ఇది కూడా క్లియర్ చేశారు. ఓకేనండి, మొత్తం మూడు క్లియరెన్స్ అన్నమాట. ఒకటి థంబ్నెయిల్స్ ఎలా పడితే అలా పెట్టకూడదు. నెంబర్ 2 పాయింట్ వచ్చేసి, ఈ గంటలో 2 గంటల్లో కమిషన్లు వస్తాయి, లేదా రోజులో కమిషన్లు వస్తాయని దానికి సంబంధించిన డేట్లు చెప్పకూడదు. నెంబర్ 3 పాయింట్ వచ్చేసి, సెప్టెంబర్లో కమిషన్లు వస్తున్నాయని ఇక్కడ ఎల్సీ మెంబర్స్ చెప్పారని వారి పేర్లు చెప్పొద్దు. ఏదైనా సరే ఎల్సీ మెంబర్స్ పేరు చెప్పుకోకుండా మీరు సొంతంగా చెప్పుకోవాలి అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి బ్యాడ్ నేమ్, కంపెనీకి బ్యాడ్ నేమ్ కాబట్టి. ఈ 3 క్లియరెన్స్ అయిపోయినాయి. నెంబర్ 4 ఏంటంటే, మనకి స్పెషల్ గెస్ట్గా మనకు ఒక ఆయన రావడం జరిగింది. ఆయన పేరు వచ్చేసి ఫ్రాన్స్ మాట, ఫ్రాన్స్ అని చెప్పి ఆయన పేరు. ఆయన ఏంటంటే ఎక్స్ పోలీస్ ఆఫీసర్, అది కూడా నేవీలో. ఓకేనా? ఎక్స్ పోలీస్ ఆఫీసర్ నేవీలో. ఆన్ బేస్లోకి అతను ఎలా వచ్చాడని చెప్పాడు. ఏంటి అంటే, ఆయన ఈ రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నప్పుడు ఆన్ బేస్లోకి రావడం జరిగిందన్నమాట. 2021 డిసెంబర్
డిసెంబర్లో అయితే ఆయన జాయిన్ అయ్యాడు 2021 డిసెంబర్లో. నేను కూడా 2021 నవంబర్లో జాయిన్ అయ్యాను కాబట్టి చెప్పాలనిపించింది. అలాగే అతని ఫ్రెండ్ ఒక ఆయన ఆన్ బేస్ గురించి ఆయనకి చెప్పడానికి వచ్చాడు. అంటే రిటైర్మెంట్ అవుతున్నాను కదా, నెక్స్ట్ ఏం చేయాలి, ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన దాంట్లో చేస్తే బెటర్ ఏమో, ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్లో అదే కదా, బెటర్గా ఉందని చెప్పి ఆయన ఆలోచించినప్పుడు అతని ఫ్రెండ్ వచ్చి ఆన్ బేస్ గురించి సబ్జెక్ట్ చెప్పాడు అన్నమాట. చెప్పినప్పుడు నేనైతే దయచేసి ఎంఎల్ఎం కాన్సెప్ట్లు చేయను, నేను వాటికి దూరంగా ఉంటాను, ఎంఎల్ఎం కాన్సెప్ట్ల వల్ల ఇబ్బంది పడతామన్నట్టు చెప్పినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అన్నాడంటే ఇది ఖచ్చితంగా ఎంఎల్ఎం కాన్సెప్ట్ అయితే కాదు, ఇది కూడా సేమ్ ఆన్ బేస్ అనేది ఒక కంపెనీ, ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కంపెనీయే అని చెప్పి మన బిల్ విలియమ్స్ సార్ యొక్క వీడియో అనేది అతనికి షేర్ చేసినప్పుడు అతను చూశాడంట. దాంతోపాటు యాస్ సార్ యొక్క మీటింగ్లో కూడా జాయిన్ అయిన తర్వాత ఆయనకి మంచిగా దీని మీద ఇంట్రెస్ట్ కలిగి ఆయనైతే ఆన్ బేస్లో ఒక మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగిందన్నమాట. ఓకేనా, ఇవన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన నేవీలో పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపు 20 ఇయర్స్ దాకా చేసినట్టుగా ఆయన చెప్పారు, 24 ఇయర్స్ దాకా చేసినట్టుగా చెప్పారన్నమాట. అది కూడా యుఎస్లో. ఓకేనండి, కాబట్టి మన ఆన్ బేస్లోకి వచ్చిన వ్యక్తులందరూ కూడా ఆన్ బేస్ యొక్క విజన్ చూసి వచ్చారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమౌంట్లు వస్తాయా రాదనేది సెకండరీ, అంటే ఎంత వస్తాయి ఏంటనేది మనకు తెలియకపోయినా సరే ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఆన్ బేస్ యొక్క విజన్ చూసి, అంటే ఆన్ బేస్ ఫ్యూచర్లో ఏం చేయబోతుంది, సార్ ఏం చేయబోతున్నారు అనేది ఆయన యొక్క విజను, ఆయన యొక్క మైండ్ సెట్ చూసే మీరు కానీ నేను కానీ అందరూ రావడం జరిగిందన్నమాట. కాబట్టి మనం ఏదైనా చేయాల్సిందంటే మన CEO మీద, మన కంపెనీ మీద నమ్మకంతో ముందుకు వెళ్ళడం తప్ప ఎవరికి కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సొంత డేట్లు, సొంత టయాలు చెప్పకూడదు అనేది వాళ్ళు ఎక్కువగా చెప్తున్నారు. మనం దాన్ని అర్థం చేసుకుని దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. ఓకేనండి, వీడియోలు ఎంతే ఉంది. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మ్యాక్సిమం వీడియోలు అనేది షార్ట్ అండ్ స్వీట్గా మీకు చేద్దాం అనుకుంటున్నాను, ఎక్కువ ల్యాగ్ లేకుండా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎప్పుడు కూడా మన ఛానల్ నుంచి మీకు ఒక నిజమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను, దానికి మీరు సపోర్ట్గా ఉంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్.